హాయ్ అండి, వెల్కమ్ టు చింటూ లూసీ ఛానల్. మా కొడుకు అయితే బాత్రూమ్కి వెళ్ళినాడు. వాడు స్థానానికి పోయినా, బాత్రూమ్ పోయినా, పాసు పోయినా, వాడు వచ్చేంతవరకు ఇంకాడు వాకిట్లో పోయి పడుకుంటుంది బాత్రూంలో. వాడు ఇంకా నా పని అయిపోయింది అని జగ్గు బకెట్లు వేసినప్పుడు ఇంకా నుంచి లేచి వస్తుంది, అంతవరకు లేచి రాదు. స్నానానికి పోయినా కానీ అంతే. ఇంకా స్నానం అయిపోయిందని మగ్గు తీసి బకెట్లు వేసినప్పుడు ఆ సౌండ్ విని ఇంక మళ్ళీ వానికి అడ్డం లేకుండా లేచి బయట వచ్చి పడుకుంటుంది. మళ్ళీ దూరంగా రాదు. వాడు బయట వచ్చేంతవరకు మళ్ళీ బయట వంట రూమ్ కాడ వచ్చి పడుకుంటుంది. వాడు లేచి హాల్లోకి వచ్చినప్పుడు మళ్ళీ హాల్లోకి వచ్చి పడుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వంట రూమ్లో వచ్చి పడుకోండి. వాడు ఇంకా రాలా. మగ్గు అయితే వేసినాడు. మగ్గు బకెట్లో పడిందని వినపడింది, బాత్రూంలోంచి లేచి వచ్చేసింది. ఇప్పుడు చూడు, ఏడు పనుకునేది వంట రూమ్ కాడ కాపలా. ఇంక వాడు అట్టు వచ్చినాడు, ఇంక లేచి మళ్ళీ ఇంకోసాటికి పోతుంది. వాని దగ్గరికి వచ్చి కూర్చునింది, చూపించాల నేను అది. మళ్ళీ దాము పోయినాక ఉదయము ఏమో ఈరోజు కొంచెం డల్లుగా ఉంది ఫ్రెండ్స్. బ్రెడ్ ఆమ్లెట్ తినలే, అందుకు ఎగ్ అన్నా ఉడకబెట్టి పెడదామని ఎగ్ అయితే ఉడకబెట్టి పెట్టినా, తింటుంది. అది కూడా తెల్లగా ఉండేది తినలే, లోపల గుడ్డు మాత్రం తింటుంది. అందుకు తెల్లగా ఉండేదానికి అది కొరవాట అట్ట పచ్చజొన్న అట్ట పూసినట్టు అని తినిపిస్తాను, తింటుంది. చిన్న బిడ్డన్నా మేలండి, చిన్న బిడ్డలనన్నా మనము కొంచెం ఏమారచ్చు. కానీ దీన్ని అంత చిన్న గిన్నె పెట్టినారేమో అంటే అనుకోవచ్చు. ఆ చిన్న గిన్నెలోనే ఎగ్గెత్తుకోవచ్చురా. ఇంకా అది తినేసింది, నాక్కుంటుంది. ఇంకా 2 ఉడకబెట్టినా తిన్నేమో నా బిడ్డ, తిందేమో ఏమో కొంచెం మెత్తగా ఉంది కదా అని 2 ఎగ్గే ఉడకబెట్టినా, తినేసింది. చెయ్యి గిన్నె మొత్తం నాకేసా. చూడండి, ఎండకి ఎవరు వచ్చినా పరిగెత్తుకుంటా పోతుంది, బౌ అంట బయటికి. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండకు కొంచెం డల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు హాస్పిటల్కి తొడుక్కొని వెళ్తా. ఇంకా చూడు, గుడ్లు తిన్న తర్వాత కొంచెం వాటర్ తాగేసి పడుకునింది. నేను ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకుంటా ఉంటే కింద కూడా అడ్డం లేకుండా పైడ పడుకుంటుంది. ఏమో బరుక్కుంటుంది, చీటీలు గరుస్తానేమో అనుకున్నా. మళ్ళీ ఫ్యాన్ వేసిన. చూడండి, నేను వీడియో తీస్తా మాట్లాడుతున్నానని కదులుతుంది. బిల్ట్ అయితే తీసి పక్కన పడేసిన ఫ్రెండ్స్. ఎందుకో బరుక్కుంటా ఉంటుంది. చీటీలు ఉన్నాయండి, చీటీలు కరుస్తున్నాయి తెలదు. అందుకని దువ్యాన్ని తీసుకొని బరికి పెడతా. ఏమైతే లేవు. చిన్న బిడ్డకు చూసినట్టు పెయిన్లు కూడా బాగా చూస్తా, ఏం కనపడలే నాకైతే. ఇప్పుడు నిద్ర పట్టింది. 2 గుడ్లు తిని నీళ్ళు తాగి పడుకునింది. ఈ అద్దాలు వాళ్ళన్న అద్దాలు వేసుకోండి, తిరుపతిలో తీసుకున్నాడు. మా షాండి గారు చెప్పిన మాట ఇంట్లో అద్దాలు వేసింది. దెబ్బలు తింటారు రాజా, దెబ్బలు తింటారు. చూడండి రాజా, మా షాండి గారు అద్దాలు వేసుకున్నాడు. మా చింతలు అద్దాలు షాండి చూద్దామంటే తీసుకొని నోట్లు వేసి కొరికేస్తానంటుంది. చూడండి ఎలా ఉన్నాడు, అసలు పెట్టుకోవడంలే. ఇది నా బంగారు తల్లికి అద్దాలు. కొంతమంది యూట్యూబ్లో సినిమాల్లో ఎంత బాగా పెడతారు చూడండి. నేను ఎంత ట్రై చేసినా షాండికి అద్దాలు పెట్టలేకపోయినా, పెట్టించుకున్నాను కానీ చూడండి మళ్ళీ దాన్ని తీసి కింద వేసి నోట్లో పెట్టుకోవాలని చూస్తుంది. తిక్కనా కొడుకు, తిక్కలచ్చి షాండి గారు తిక్కలచ్చి ఒక్క దాము పెట్టింది పేరు తిక్కలచ్చివే అంటాడు. షాండి ఉన్నించుకోవడంలా. అదేదో చాలీ సినిమాలో ఏం తెలుదు, తిన్ను తాగను పనుకోను నీకు అంటాడు చూడు, ఆ మాట అంటా ఉంటాడు. తినేది తాగేది పడుకుండేది, ఇంకేం అద్దాలు వేసుకోమంటే అన్నీ చేస్తుంది నా బిడ్డ. నేను చెప్తే బయట పంట పోతుంది, కూర్చుంటే అత్తే అంటే తెచ్చది. వాడు ఉన్నప్పుడు ఏం చేయదు, వాడిని కల్లా చూసుకుంటాడు. ఇంక వాడు ఏమంటాడు, తిక్కలచ్చి మొక్క. ఓకే ఫ్రెండ్స్, షాండి గారు నచ్చినాడా ఫ్రెండ్స్? షాండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఎగ్గు తినేటప్పుడు కొంచెం తీసినానే అది ఎట్టో కట్ అయిపోయింది. అందుకు మళ్ళీ తీసిన, అందుకు అది
2 వీడియోలుగా వచ్చింది. ఓకే ఫ్రెండ్, ఇది ఫస్ట్ వీడియో. ముందు పోయింది అది సెకండ్ వీడియో. ఏమంటే అది తినేసి గిన్నె నాకేసింది. అది ఇది స్టార్టింగ్ తింటా ఉంది. చూడండి, ఇది నెక్స్ట్ డే పొద్దున్నే పడుకొని ఉంది అని అట్లా తీస్తే బయట వాళ్ళు ఎవరో బోకులు కడుగుతున్నారని సౌండ్ వచ్చిందంట. బయట సుచ్చ ఎవరో ఏమో చేస్తున్నారు, వాకిలిది అంటుంది. చూడండి, సౌండ్ వచ్చింది, ఎవరో ఏమో చేస్తున్నారు, వాకిలి తిని పోతానంటుంది. ఈ వాకిలి ఆ వాకిలి మళ్ళీ బయట గేట్ అన్ని తీయాల. ఊరికి వాకిలి తీసిన అంతే. బాయ్ ఫ్రెండ్స్.